మంచిర్యాల జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ అభ్యర్థికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని బీఎస్పీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి చేస్తున్న అఘాయిత్యాల్ని ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో రిపోర్టర్ అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ప్రచారాన్ని ముమ్మరం చేసి ఏదైతే సిర్పూర్ నియోజకవర్గంలో తిరుగుతూ కూడా కాగజ్నగర్ పట్టణానికి సంబంధించి కూడా కాగజ్నగర్ పట్టణంలో కూడా ఏదైతే ఓటర్లను కలుస్తున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి మన దగ్గర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేను అడిగిస్తాను. సార్, ఎట్లా ఉంది ప్రచారం, ఎట్లా జరుగుతా ఉంది, ఎటువంటి రెస్పాన్స్ ఉంది ప్రజల నుండి? చాలా బాగుందండి, చాలా అద్భుతంగా ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది. మరి తెలంగాణలో మరి ఈ సిర్పూర్ ప్రాంతం తెలంగాణ గడ్డలు ఇంకా గెలవలేదు, ఆంధ్ర దోపిడీ పాలనలో నలిగిపోయి ఉన్నది. సో దీన్ని మరి తెలంగాణ గడ్డలో కలిపేందుకే నేను ఈ పోరాటం చేస్తాను. సార్ చెప్పండి, నిజంగా కూడా ఏదైతే మీ ప్రచారాన్ని అడ్డుకొని వాళ్ళు మీ మీదనే కేసులు పెట్టేటువంటి పరిస్థితి దాన్ని ఎట్లా చూస్తారు? ఇక మరి డీజీపీ గారికి తెలవాలి, ఎస్పీ గారికి తెలవాలి. నేనంట 25,000 రూపాయలు దొంగిలించినంట, ఒక వ్యక్తిని హత్య చేయడానికి ప్రయత్నం చేసినంట, 26 సంవత్సరాలు పోలీసు ఉన్నతాధికారిగా నేను పనిచేసిన, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో మెడల్స్ తీసుకున్నా. కానీ ఇవాళ నేను నాతో పాటు మా అబ్బాయి మీద కూడా కేసు పెట్టిండ్రు. ఎక్కడో మా పిల్లగాడు ఇంట్లో కూర్చొని చదువుకుంటా ఉన్నాడు, ఆయన మీద కూడా కేసులు పెట్టిండ్రు. సో నా ఇంపార్టెంట్ లీడర్లు ఎవరైతే ఉన్నారో మా రాష్ట్ర కార్యదర్శి మీద కేసు పెట్టిండ్రు, తర్వాత మా టౌన్ ప్రెసిడెంట్ మీద కేసులు పెట్టిండ్రు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీద కేసులు పెట్టిండ్రు. అంటే మమ్మల్ని అందరినీ కూడా జైల్లో పడేసి కోనేరు కొనప్పని మళ్ళీ గెలిపించాలని చెప్పేసి మరి అలా బీఆర్ఎస్ ప్రభుత్వము, అదేవిధంగా డిఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా పోలీసు వాళ్ళందరూ కలిసి కుట్ర పన్నిండ్రు. మాకు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్ పోయినాం. మా కార్యకర్తలు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం కేసు ఏమన్నాం. మేము చెయ్యని నేరానికి మా మీదనే కేసు పెడితే ఇవాళ బాధితుడు నిందితుడు అయిపోయాడు, నిందితుడు బాధితుడు అయిపోయాడు. ఇదే జరుగుతూ ఉన్నది. అరే మా తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరిగిందని మేము తిరుగుతూ ఉన్నాం. అక్కడ కేవలం ఒక 20 మంది 30 మంది వచ్చి 50 సంవత్సరాల నుంచి తిష్ట వేసి ఈ ప్రాంతాన్ని అంతా కూడా దోచుకుంటున్నారు. మేము పోరాడుతున్నాం. దానికి వీళ్ళందరూ కూడా పోలీసు వాళ్ళు కబ్జాలో పెట్టుకొని పూర్తిగా మా మీద అక్రమ కేసులు పెడితే అరెస్ట్ చేయండి, జైలు పంపించండి, చూద్దాం ఎన్ని రోజులు పంపిస్తారో. మమ్మల్ని అందరూ కోనేరు కోనప్పని గెలిపిస్తారా? గెలిపించండి, చూద్దాం. తెలంగాణ ప్రజలు చూస్తలేరా? ఇటువంటి దానికి సంబంధించి కూడా ఇటువంటి చర్యలను రూపుమాపడానికి కూడా మీరు ప్రజలకు ఏం పిలిపిస్తున్నారు? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దొంగ కేసులకు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు దమ్ముంటే మరి కోనేరు కోనప్పని ముందు ఆయన చేసిన కబ్జాలు, వాళ్ళ తమ్ముడు చేసిన కబ్జాలు, అదేవిధంగా వీళ్ళు చేస్తున్న అక్రమ దందాలు, చట్టాలు, మట్కాలు, ఇసుక దందా, కంకర దందా, పేద ప్రజలను హింసిస్తున్న తీరు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను, నకిలీ కేసులను పూర్తిగా మరి నిర్వీర్యం చేయండి, వాటిని అక్రమంగా రాజకీయ ప్రతినిధులు వాడుతున్నది. దాని మీద కేసులు పెట్టండి మీకు దమ్ముంటే. మేము 3 గంటల ధర్నా చేస్తే మాకు ఒక ఎఫ్ఐఆర్ ఇస్తున్నారు, వాళ్ళకి 2 నిమిషాల్లోనే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తున్నారు. ఇంతకన్నా ఘోరంగా ఏముంటుంది? ఓపెన్గా 1 సైడెడ్ ఉన్నారు పోలీసులు, టోటల్గా 1 సైడ్ ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలందరేమో ఇటువైపు ఉన్నారు. కోనేరు కోనప్పనేమో ఒక్కడు పోలీసులను పట్టుకొని ఈ ప్రాంత ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నాడు. ఎన్ని రోజులు చేస్తారు? చేయండి, చూద్దాం ఎట్లా చేస్తారు. సార్, ఇక ముఖ్యంగా ఏదైతే ఈ ప్రధానంగా 3 పార్టీలు ఇలా బరిలో ఉన్నాయి, ఆ ప్రధాన పార్టీ నుంచి మీకు ఏ పార్టీ నుంచి కూడా ఏదైతే పోటీ ఉండేటువంటి అవకాశం ఎంత మెజారిటీతో మీరు గెలవాలి? నిజంగా కూడా ఇలా బీఎస్పీ పార్టీని గత ఎన్నికల్లో ఇక్కడ ప్రజలు ఆదరించి గెలిపించారు బీఎస్పీ పార్టీ అభ్యర్థిని. ఇవాళ అదే పార్టీ అభ్యర్థి మీకు మళ్ళీ ప్రత్యర్థిగా మారినటువంటి పరిస్థితి, దాన్ని ఎట్లా చూస్తారు? ఎట్లా ఉంది పరిస్థితి? ఆయన బీఎస్పీ పార్టీ నుంచి గెలిచినప్పటికీ కూడా ఈ ప్రాంత ప్రజలకు ద్రోహం చేసిండు. బీఎస్పీ నుంచి కేసీఆర్ దగ్గర నుంచి దాదాపు 50 కోట్ల రూపాయల లంచం తీసుకొని ఆయన మరి అక్కడ అమ్ముడు పోయాడు. నిజానికి బహుజన్ సమాజ్ పార్టీ ఈ ప్రాంతంలో బలంగా ఉన్నది. వీళ్ళందరూ ప్రజలు నన్ను పిలిపించారు. మా ప్రధాన ప్రతినిధులందరూ కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు ముగ్గురు ఒకటేనండి. బీఎస్పీ ఒకవైపు ఉన్నది, వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు. అందుకొరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము భయపడే సమస్యనే లేదు. రైట్గా ఇదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలుపుతున్నటువంటి పరిస్థితి. చేయని తప్పులకు ఇవాళ పోలీసులు అధికార పార్టీ అధికార అభ్యర్థి కలిసి తమ పని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలుపుతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా రాబో రోజుల్లో కూడా ఖచ్చితంగా కూడా ప్రజలు బీఎస్పీ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని అయితే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజు న్యూస్, కాగజ్నగర్, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా.